కీర్తనలు 150వ అధ్యాయము 1 వచనము. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు స్త్రీల కుడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం లేయా గురించి తెలుసుకుందాం. రిబ్కా సహోదరుడైన లాబానుకు పుట్టిన 2 కుమార్తెలలో లేయా పెద్ద కుమార్తె. ఆమె జబ్బు కళ్ళు కలిగినది. యాకోబు యొక్క మొదటి భార్య పేరు లేయా. యాకోబు ఏ విధంగా తన తండ్రిని అన్నను మోసగించి తన జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడో, మోసగించి దీవెనలు పొందుకున్నాడో, అట్లాగే యాకోబు తన మేనమామ అయిన లాబాను దగ్గర కూడా మోసగింపబడ్డాడు. ఆయన రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేస్తే వాళ్ళ మామగారు లేయానిచ్చి వివాహం చేశారు. ఆయన ఏ విధంగా ముసుగు వేసుకొని మరి తన అన్నలాగా రోమములు గల చర్మాన్ని ఏ విధంగా వేసుకొని వెళ్ళి మరి మోసం చేశాడు, అట్లాగే లేయాకు కూడా ముసుగు వేసి రాత్రి వేళలో ఆమెను ఇచ్చి ఆయనకు వివాహం చేయడం జరిగింది. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 29వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, లాబానుకి 2 కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు గలది. 21వ వచనము. తరువాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య వద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను అడగగా, లాబాను ఆ స్థలములోనున్న మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని వద్దకు తీసుకొని పోగా, యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే గదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదానిని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు. ఇక్కడ మొదటిగా మనము లేయాను చూసినట్లయితే ఆమె ఎన్నిక లేని స్త్రీగా ఉన్నది. ఆయన రాహేలు కోసం కొలువు చేస్తే వాళ్ళ తండ్రి లేయానిచ్చి వివాహం చేశారు. రెండవదిగా మరి ద్వేషింపబడిన లేయా దీవించబడినట్లుగా మనం చూడవచ్చు. ఆదికాండం 29వ అధ్యాయము 31 పార్టు అట్లాగే 32వ వచనం చదువుకుందాం. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. అయితే మూడవదిగా ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే, లేయా తృణీకరింపబడుట, ద్వేషింపబడుట యెహోవా చూసి దేవుడు లేయా మనవి విన్నట్లు మనం చూడవచ్చు. 29వ అధ్యాయము ఆదికాండము 17వ వచనంలో చూసినట్లయితే, దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుని కనెను. చూసారా, దేవుడు అన్నీ చూస్తూ ఉంటారు. నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా ఓర్పుతో మరి సహనంతో లేయా ప్రార్థించి దీవెన పొందుకుంది. అట్లాగే మనము కూడా మన వారి చేత ద్వేషింపబడుచు, నిర్లక్ష్యానికి గురవుతూ, తృణీకరింపబడుచున్నట్లయితే దేవుని సన్నిధిని నిత్యము వెతుకుతూ, దేవుని వాక్యమును ధ్యానిస్తూ, విశ్వాసంతో దేవుని సన్నిధిలో నిజముగా మొరపెడితే దేవుడు తప్పక మన మనవి ఆలకిస్తారు. దేవుని వాగ్దానములను బట్టి మనం ఆదరణ పొందటానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. యాకోబు అయితే తన ఇష్టానుసారముగా పై రూపాన్ని చూసి రాహేల్ను మరి ఎంపిక చేసుకున్నాడు. కానీ దేవుని ఏర్పాటులో యాకోబుకున్నది లేయా అని ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోగలం.